సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు సమీపంలో వారు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం సద్దల చెరువు సమీపంలో వారు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అగ్రవర్ణాల పాలన అగమ్య గోచారంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఏకం కావాలని అన్నారు. తీన్మార్ మల్లన్న సారథ్యంలో భవిష్యత్తులో రాజ్యాధికారి పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. 97% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని 3% ఉన్న అగ్రవర్ణాలను గద్దెదించే సమయం వచ్చిందని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిలబెట్టి గెలిపించుకుంటామని అన్నారు. కులమతాలకు సంబంధం లేకుండా ముగ్గుల పోటీలకు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. సూర్యాపేట చరిత్రలోనే ఇంతమంది మహిళలు పాల్గొన్నారని సూర్యాపేట ప్రజలందరూ చర్చించుకుంటున్నారని అన్నారు. అనంతరం గెలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుమ్మం నాగరాజు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి నాగరాజు, లింగస్వామి, సైదులు, ఆవుల అంజయ్య, మంజులా గౌడ్, వర్రె కవిత, నారాయణదాసు కవిత, సేవ్య నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ఎంత ఉంది అమ్మాయి? 278 లేరు వేసిపోయారు అక్కడ తొందరపడతా ఉన్నా. మరి మీరు అందరూ కూడా అన్యదా భావించొద్దు. వాస్తవంగా 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటలు అయిపోయినంత టైం ఇవ్వాలని ఇచ్చినాం కాబట్టి ఇంత టైం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి దీన్ని తప్పుగా భావించొద్దని ముందుగా మీ అందరికీ మా సోదరి మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ జరిగినటువంటి సెలక్షన్ కూడా చాలా పారదర్శకంగా మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులే మరి ఇక్కడ జడ్జిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని పారామీటర్స్ తోని
అవి కూడా చేస్తారు కాబట్టి మరి అక్కడ కూడా అన్నిలా భావించొద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్క 10 నిమిషాలు నా కోసం మీ సెల్ ఫోన్లు మీరు పక్కోలతో మాట్లాడి బంద్ చేసి ఇటువైపు చూడాలని మీ అందరికి కూడా చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అరటి పండ్లు తినుకుంటూ తినొచ్చు, కానీ మాట్లాడు మాత్రం బంద్ చేయాలి. మీరు మాట్లాడు బంద్ చేస్తే నాకు మాటలు వస్తాయి. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి సూర్యాపేట జిల్లా స్థాయి ముగ్గుల పోటీ కార్యక్రమ నిర్వాహకులు, మరి జిల్లా మహిళా కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు, మరి అంతేకాకుండా మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మన పార్టీ మన కోసం ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఉత్సాహంతో పెద్ద ఎత్తున మరి యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా అక్కా చెల్లెలకు, మా సోదరి మనులందరికీ కూడా మరి అడ్వాన్స్గా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి చైతన్యం ఏ రకంగానైతే ముగ్గులను వేసి మరి ప్రైజులు తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మా మహిళా సోదరి మనులందరూ కూడా అవే చేతులతోనే మా ఓట్లు మేమే వేసుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని మరి వాళ్ళ 78 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క పాలనలో మా బతుకులన్నీ కూడా మరి అదో గతి పాలైనటువంటి చరిత్ర మాది. మరి నేటికి కూడా గ్రామాలలోకి పోతే ఇప్పటికీ కూడు గూడు గుడ్డ లేనటువంటి కుటుంబాలు ఎన్నో అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి యొక్క ఆయుధం విలువ తెలియజేస్తూ మరి వాళ్ళ ఆదాని అంబానీకి ఉన్నటువంటి ఓటు కావచ్చు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళకు ఓటు యొక్క విలువ సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విలువ అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఐక్యం చేసుకొని కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై మరి ఏ ఎన్నికలు వచ్చినా అగ్రవర్ణాలకు ఓటు వేసేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్లకు ఓటు వేయము, వాళ్ళని ఓటు అడగము. మా ఓట్లు మేమే వేసుకొని మరి స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు మరి పార్లమెంటు వరకు కూడా రాబోయే రోజుల్లో మరి మేమందరం కూడా ఇవాళ ఏదైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళల చైతన్యం చూస్తే మరి అంతేకాకుండా మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములై అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మరి బీసీలు అందరూ ఏకమై అగ్రవర్ణాలని మరి యొక్క స్థానిక సంస్థల్లో ఓడించినటువంటి చరిత్ర కూడా మరి అతి తక్కువ సమయంలోనే మరి ఇక్కడ మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా మరి ఐక్యం చేసుకుంటూ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా మనులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.